128వ కీర్తనలో మొదటి వచనాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. సో ఈ వచనం చెప్పిన తర్వాత అది ఎంత ధన్యకరం అంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఎంత ధన్యకరం అన్నటువంటిది మనం దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం చూపులు, మన మనస్సు ఆశీర్వాదాలపైన ఉంటుంది. అయితే ఆ ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలమన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ కింద ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా ప్రపంచంలో ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు కదా. ఆ కింద అన్నీ కూడా ఏమున్నాయి? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగుటి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. అద్భుతమైనటువంటి కీర్తన. సో ఆ కీర్తన అంతా కూడా నేను కంఠాపాఠం చేశాను. ఎందుకంటే ప్రాముఖ్యంగా మొదటి వచనం ఇంపార్టెంట్. ఆ కింద వచనాలన్నీ కూడా ఆశీర్వాదాలు, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు ఒక మనిషి జీవితంలో ఉంటే అంతకు మించినటువంటి గొప్ప జీవితం, లేకపోతే సంతోషమైన జీవితం ఇంకేమీ కూడా ఉండదు. అది కుటుంబంలో ఆశీర్వాదం చూపిస్తుంది, మరి సమాజంలో ఆశీర్వాదం. రెండవది తరతరాలకు ఆశీర్వాదం. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూడటం. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు. అయితే ఈ ఆశీర్వాదాలు పొందడానికి ఒక కండిషన్ ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకోవాలి. సరే, మనం భయభక్తులు అన్న విషయం గురించి మనం గతంలో చాలాసార్లు మాట్లాడాం. అయితే ఇక్కడ ఆయన త్రోవలయందు నడుచువారికి ఈ యొక్క ధన్యతలు. నేను దావీదు జీవితాన్ని పరిశీలించినప్పుడు దావీదు యొక్క గొప్ప సత్యము తెలుసుకొని, ఏంటి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు అంటే వారందరూ ధన్యులు. అంటే ఎవరికో ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వాక్యం కాదు ఇది. ఇది దావీదునకు మాత్రమే పరిమితమైంది కాదు, ఇశ్రాయేలీలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ఎవరైనప్పటికీ, ఏ మతం, ఏ కులమైనప్పటికీ, ఏ దేశమైనప్పటికీ, ఏ ప్రాంతమైనప్పటికీ, వారు ఎవరైనా సరే, చదువున్నవారు, చదువు లేనివారు, ఎవరైనా సరే, వారందరూ ఎవరంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. అందుకే దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన డిజైర్ ఏంటంటే, ఆయన యొక్క అల్టిమేట్ థర్స్ట్, ఆ యొక్క దాహం, లేకపోతే ఆ యొక్క తృష్ణ, ఆయన తృష్ణ అన్నటువంటి దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్టు. అంటే ఆ తృష్ణంతా కూడా ఏంటంటే ఆయన కాన్సన్ట్రేట్, నేను దేవుని త్రోవలయందు నడుచుకోవాలి అన్నటువంటి ఆ గొప్ప డిజైర్. ఆ యొక్క డీర్ను, దుప్పిని గురించి కొంత స్టడీ చేసినప్పుడు ఆ యొక్క దుప్పికి ఒక టాలెంట్ ఉంటుందంట. అది అడవిలో తల ఎత్తి వాసన చూస్తే ఎటువైపు నీరుందో దానికి తెలుస్తుందంట. దానికి దేవుడిచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటే, అది ఇప్పుడు అడవిలో నీళ్ళు ఎక్కడుంటాయో తెలీదు,
సో మనకైతే వాటర్ ఎక్కడ ఉంటుంది, మనకు ఎక్కడ వాటర్ వస్తుందో అంతా మనకు తెలుసు. కానీ అడవిలో జంతువుల పరిస్థితి ఏంటంటే అవి అరణ్యంలో ఒక చోట కూడా ఉండవు. ఒక చోట ఉంటే బలైపోతాయి కాబట్టి అవి తిరుగులాడుతూ ఉంటాయి. అరణ్యం అన్నది కొన్ని వేల ఎకరాల్లో ఉంటుంది కాబట్టి నీరు ఎక్కడ ఉన్నది అని కనిపెట్టడానికి దుప్పికున్నటువంటి ప్రత్యేకత. బహుశా వేరే జంతువులు కూడా ఉండొచ్చు కానీ బట్ ఎస్పెషలీ దావీదు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. అంటే ఆ యొక్క దుప్పి ఒక్కసారి అది ఆ తల ఎత్తి వాసన చూస్తే, కాన్సన్ట్రేషన్ చేస్తే అది వాటర్ ఎక్కడ ఉంది, తూర్పు దిక్కునుందా, పడమరుందా, ఉత్తరం ఉందా, దక్షిణం ఉందా అన్నటువంటిది దానికి తెలుస్తుందంట. ఆ తెలిసిన వెంటనే అది బహువేగంగా పరిగెడుతుంది. ఎందుకంటే అక్కడ నీరు ఉంది కాబట్టి నేను త్వరగా పరిగెత్తి దాహం తీర్చుకోవాలి. కాబట్టి ఆ దావీదు అంటున్నాడు, నేను దేవుని త్రోవలలో నడుచుకోవడానికి అంతగా నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆయన జీవితంలో ఆయన ఎరిగి ఉన్నాడు. మన కొరకు ఇవి రాయబడ్డాయి. ఏంటి, ఇలాంటి దీవెనలు ఉంటాయి. బట్ ప్రొవైడెడ్ నీవు ఆయన త్రోవలయందు నడుచుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచిన అనుభవం నీకు ఉండాలి. ఆయనందు భయభక్తులు కలిగినటువంటి అనుభవం, మారు మనస్సు అనుభవం ఉండాలి. తర్వాత ఆయన త్రోవలయందు నడుచుకోవాలి. చాలా విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలని కోరుకుంటారు. ఇందాక 128లో చెప్పినట్టుగా తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు, తన సమాజం, తన తరం, రాబోయే తరం, వీరందరూ కూడా బాగుండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు. అయితే నాకు అనిపిస్తుంది, ఒకవేళ అన్యజనులకు ఈ విషయం తెలిస్తే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే ఇన్ని దీవెనలు ఉంటాయని వారికి తెలిస్తే వారు ఖచ్చితంగా మనకంటే మంచి భక్తిపరులు అవుతారు. కాబట్టి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి కొన్ని వాక్యాలు మనం చూస్తే దావీదు యొక్క డిజైర్ మనకు కనిపిస్తుంది. 25వ కీర్తనలో 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. ఈజ్ వెరీ క్లియర్. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభా నీ త్రోవలు నాకు తేటపరచండి, సో దట్ ఐ కెన్ వాక్ ఇన్ దెమ్ అండ్ ఇన్హెరిట్ ఆల్ ద బ్లెస్సింగ్స్. సో త్రోవలు తేటపరచమని అంటే ఏంటి? క్లారిటీ. చాలాసార్లు మన జీవితంలో కన్ఫ్యూషన్ ఏంటంటే ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు, ఏది సరైన త్రోవ. కొన్నిసార్లు అది సరిగా అనిపిస్తుంది కానీ ఫెయిల్ అవుతాం. అయితే దావీదు ఆయన దేవుని అడుగుతున్న, ప్రభా నీ త్రోవలు నాకు తేటపరచండి. అంటే ఏంటి? క్లియర్గా నేను అర్థం చేసుకోవాలి. నేను ఈ పని చేయొచ్చునా, చేయకూడదా, ఇది నీ చిత్తమా కాదా అన్నటువంటి క్లారిటీని ఆయన లైఫ్లో కోరుకున్నాడు. అఫ్కోర్స్ మనం కూడా కోరుకుంటాం క్లారిటీ. ఎప్పుడంటే ఏదో పరీక్షలు రాసినప్పుడు, లేకపోతే పెళ్ళప్పుడు దేవుని చిత్తం కావాలని మనం ప్రార్థన చేస్తాం. బట్ దావీదు అలా కాదు. ఇన్ ఎవ్రీ స్మాల్ థింగ్, ప్రభా నేను నీ చిత్తం చేయాలి, కాబట్టి నీ త్రోవలు నాకు తేటపరచము అని 25:4 ఆయన అంటున్నాడు. సో ఆయన డిజైర్ మనం చూస్తే నాకు అనిపిస్తుంది, మనము చాలా భారంగా కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నాం. ఇఫ్కోర్స్ నేను కూడా ప్రేయర్ చేస్తాను. నా ఫ్యామిలీలో ఉన్న బిడ్డల కొరకు కొన్ని విషయాలు నిజంగానే భారంగా మనం ప్రార్థన చేస్తాం. బట్ మై క్వశ్చన్ ఈజ్ టుడే, అంత భారంతో నీవు దేవుని త్రోవలలో నడుచుకోవడానికి ప్రార్థిస్తూ ఉన్నావా? దట్స్ ద క్వశ్చన్. బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, మన ఎడ్యుకేషన్, మన లైఫ్, ఇవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంటే. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన త్రోవలందు నడుచుకోవటం. మనం యేసు త్రోవలో, యేసు మార్గంలో నడుచుకోవటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన ప్రేయర్స్ కొన్ని చూస్తే అంటే ఆయన డిజైర్ మనకు అర్థమవుతుంది. 31:3 అంటున్నాడు, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. త్రోవలను నాకు స్పష్టంగా కనపరచు ప్రభు అని
25:4 ఇవన్నీ ఎంత మంచి ప్రార్థనలండి. 25:4లో నీ త్రోవలను నాకు తేటపరచమంటున్నాడు. కీర్తనలు 31:3లో నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. ఎంత చక్కటి ప్రార్థనలు. సో నాకు అనిపిస్తుంది బిబ్లికల్ ప్రేయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిబ్లికల్ ప్రేయర్స్ని మనం చేయగలిగితే మన మెటీరియల్ థింగ్స్ దేవుణ్ణి అడిగినా అడగకపోయినా సహాయం చేస్తారు. సో ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ బిబ్లికల్ ప్రేయర్స్. తర్వాత ఏమంటున్నాడు, కీర్తనలు 119:15 నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. అంటే మన్నించదంటే ఐ విల్ హానర్ యువర్ వేస్, ఐ విల్ హానర్ యువర్ వేస్. ఇంగ్లీష్లో ఐ విల్ మెడిటేట్ ఇన్ ద ప్రిసెప్ట్స్ అండ్ రెస్పెక్ట్ దై వేస్ అని ఉంటుంది కింగ్ జేమ్స్లో. సో రెస్పెక్ట్ అంటే దేవుని త్రోవలను ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. అంటే ఒక ప్రివిలేజ్, అంటే దాని యొక్క ప్రాధాన్యతను ఆయన గుర్తించాడు. సో దిస్ ఈజ్ వాట్ ఐ షుడ్ డూ. కాబట్టి నీ నామమును బట్టి త్రోవ చూపించమన్నాడు, నీ త్రోవలను నేను మన్నించదను. కాబట్టి ఆర్ వి రెస్పెక్ట్ అవర్ లార్డ్స్ వేస్? యేసు మాటల్ని మనము రెస్పెక్ట్ చేస్తున్నామా, గౌరవిస్తూ ఉన్నామా? గౌరవించకపోతే నిజంగా మనము సరైన విశ్వాసులు కాదనుకోవాలి. ఎందుకంటే మనం చూసినట్టయితే ఈ లోకంలో ఈవెన్ లోకరీతిగా కూడా మనకు అర్థం కావడానికి చెప్తున్నా. సో పీపుల్ who deserve respect, definitely we should respect them. సపోజ్ ఒక ప్రొఫెసర్ ఉన్నాడు కాలేజీలో, ఈ డిజర్వ్స్ రెస్పెక్ట్. కాబట్టి స్టూడెంట్స్ తప్పకుండా రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ చేయలేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ప్రొఫెసర్ దృష్టిలో పడతారా పడరా? ఖచ్చితంగా పడతారు. బట్ దేవుడు అలా పగ తీర్చుకునే దేవుడు కాదు. కానీ బట్ వీ లూజ్ అవర్ బ్లెస్సింగ్స్ అంతే. గాడ్ ఈజ్ గాడ్, హీ లవ్స్. బట్ వీ డోంట్ రెస్పెక్ట్ హిమ్, వీ లూజ్ అవర్ బ్లెస్సింగ్స్. కాబట్టి దావీదు దేవుని త్రోవలను తేటపరచమన్నాడు, ఆ త్రోవలలో నడిపించమన్నాడు, ఆ త్రోవలను నేను గౌరవిస్తానంటున్నాడు. అంతేకాదు ఆయన త్రోవ అన్న విషయాలపైన చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కీర్తనలు 43:3లో నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును. కాబట్టి ఆయన డిజైర్ అంతా ఏం చూస్తున్నాం మనము? ఈ వాంటెడ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. నీ త్రోవ చూపించు ప్రభా, నాకు తేటపరచు ప్రభా, త్రోవలో నడిపించు ప్రభా, నీ త్రోవలో నేను మన్నిస్తాను ప్రభా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము ప్రభా, అవి నాకు త్రోవ చూపిస్తాయి ప్రభా. ఇదే ఆయన ప్రార్థనలు. ఇంకా 119:5లో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి ఇదే నా లైఫ్ యొక్క డెసిషన్. ఏంటంటే మీరు బాగా స్టడీ చేస్తే దావీదుని ఈ డిజైర్స్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. ఐ థింక్ ఏ ట్రూ బిలీవర్ షుడ్ హ్యావ్ దిస్. ఎవరో బోధకులు చెప్పినదేని కాదు. ఐ రెస్పెక్ట్ ఆల్ గ్రేట్ ప్రీచర్స్, బట్ సమ్టైమ్స్ దే బికమ్ ఐడల్స్. సో మన యొక్క డిజైర్ ఏంటంటే ఎవరో చెప్పింది కాదు. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పింది యేసుప్రభు చెప్పిన దానికి అనుగుణంగా ఉంటే ఎస్ వీ షుడ్ ఫాలో. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే దురభిమానం. నేను రీసెంట్గా ఒక ఫంక్షన్కి అటెండ్ కావాల్సి వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద డెనామినేషన్, బట్ ఐ వాజ్ షాక్ టు సీ వాళ్ళ దురభిమానం. చాలా ఆశ్చర్యపోయాను నేను. ఒక పాస్టర్ గారు చనిపోయారు. డెఫినెట్లీ ఈజ్ ఎ నైస్ పర్సన్. ఐ నో హిమ్ పర్సనలీ. ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్. I really love him, and it was so sad that he died at the age of 52, I think. I know him personally. He was also very much friendly with me, and he encouraged my meditation programs and all. సో ఆయన 1 year మెమోరియల్ మీటింగ్ అయితే నేను అటెండ్ అయ్యాను ఫ్యామిలీని కంఫర్ట్ చేయడానికి. అక్కడ వాళ్ళ అక్క ఒక మాట అన్నారు.
ఆమె, నేను షాక్ అయిపోయాను. అంటే అలాంటి స్టేట్మెంట్ నా లైఫ్లో ఎప్పుడు వినలేదు నేను. సో ఆమె ఏం చెప్తున్నారంటే, నా తమ్ముడు బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని తప్పని నిరూపించాడని చెప్పింది ఆమె. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని బైబిల్లో ఉంది, బట్ నా తమ్ముడు ఆ వాక్యం తప్పని నిరూపించాడు, ఆయన ఎప్పుడూ తొట్టిల్లలేదు అన్న భావాన్ని ఆమె చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు మానవుల యొక్క దురభిమానం, దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం, తక్కువ చేస్తున్నాం. సో వర్డ్ ఈజ్ ట్రూ. లోకంలో తొట్టిల్లని యవనస్తుడు ఎవడు కూడా ఉండడు, అది అసాధ్యము. అందరు యవనస్తులు కూడా తప్పక తొట్టిల్లుతారు. అయితే ఆయన పైన ఆధారపడి జీవించినప్పుడు దేవుడు వారికి నూతన బలమిచ్చి నూతన శక్తితో తప్పక నడిపిస్తాడు. బట్ వాట్ ఎవర్ ద బైబిల్ సేస్, ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి ఆయన మార్గాలను మనం రెస్పెక్ట్ చేయాలంటే ఆయన వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం డీవియేట్ కాకూడదు. నో మ్యాటర్ ఎంత పెద్ద సేవకుడు చెప్పినా డీవియేషన్ కాకూడదు. అందుకనే మనం బైబిల్ని బాగా చదవాలి. నేను చెప్పింది అయినా మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఈయన ఏది సొంత మాటలు చెప్పాడా, లేకపోతే వాట్ ఎవర్ ఈ సేస్ ఇది వాక్యంలో ఉందా లేదా అనేది మనం చూడాలి. సో కమింగ్ టు ద పాయింట్, దావీదు ఆయన డిజైర్ అంతా కూడా ఆయన వాక్యం, ఆయన వాక్యం, ఆయన వాక్యం. సో నేను దీన్ని గురించి చెప్తూ ఒక్క విషయం నేను ఆలోచన చేస్తాను. అఫ్కోర్స్ వీ ఆల్ హ్యావ్ డిజైర్, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకనే మనం ఆరాధనకు వచ్చాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నో డౌట్ వీ హ్యావ్ డిజైర్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. ఆయన మార్గాల్లో నడుచుకోవాలని మనందరికి కూడా డిజైర్ ఉంది. బట్ ఐ వాంట్ టు సే 3 పాయింట్స్. అంటే త్రోవ తప్పిపోయేటువంటి ప్రమాదం. చాలా పాయింట్స్ ఉంటాయి, బట్ నేను ఇవాళ 3 చెప్తాను. ఎందుకంటే మీ అందరికీ దేవుని యొక్క త్రోవలో నడవాలన్న డిజైర్ తప్పకుండా ఉంది. ఐ అప్రిషియేట్ ఇట్ అండ్ గాడ్ విల్ సర్టన్లీ వుడ్ లవ్ యూ టు కంటిన్యూ ద డిజైర్. బట్ ఐ వాంట్ టు టీచ్ 3 పాయింట్స్. అంటే మనం త్రోవ తప్పి తిరిగేటువంటి 3 పాయింట్స్. అంటే 3 అయినా అంటే 3 కాదు, చాలా ఉంటాయి, బట్ 3 విషయాలు. అంటే ఈ దినం మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఆయన త్రోవలో నడవాలని దావీదు కోరుకున్నట్టుగా మనం కోరుకోవాలి. అట్ ది సేమ్ టైం త్రోవ తప్పిపోయేటువంటి 3 విషయాల గురించి మనం నేర్చుకుంటాం. సో త్రోవ తప్పి నడుచుకునేటువంటి పరిస్థితులు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. చాలు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించారు. ఎప్పుడండి అది? కుమారుని ముద్దు పెట్టుకొనకపోతే. కుమారుని ముద్దు పెట్టుకొనకపోతే మీరు త్రోవ తప్పి నశించేటువంటి ప్రమాదం ఉంది. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే అన్యోన్యమైనటువంటి అనుబంధం. అన్యోన్యమైనటువంటి అనుబంధం. ముద్దు పెట్టుకోవడం అన్నటువంటిది ఇట్స్ ఏ క్లోజ్ రిలేషన్షిప్. అన్యోన్యమైనటువంటి అనుబంధం. సహజంగా తల్లి తండ్రులు బిడ్డల్ని ముద్దు పెట్టుకుంటారు. సహజంగా ఆ రిలేషన్షిప్ అన్నది ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని తెలుగులో 1 యోహాను పత్రికలో మనం చూస్తే అక్కడ కుమారునితో ఉన్నటువంటి ఎలాంటి అనుబంధం గురించి మాట్లాడుతున్నాడంటే 1వ అధ్యాయం 1 యోహాను పత్రిక 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయండి. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని మనం దేవునితో చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలుస్తాయి. మనం చిన్న తప్పు చేసినా మన మనస్సాక్షి హెచ్చరిస్తుంది. చిన్న అబద్ధం ఆడినా కూడా మనకి వెంటనే ఆ యొక్క మనస్సాక్షి ప్రిక్ చేస్తుంది. ఎప్పుడంటే అన్యోన్య సహవాసం యేసు మాటలతో ఉన్నప్పుడు ఆ యొక్క అన్యోన్య సహవాసం ఏం చేస్తుందంటే దేవునికి మనకు మధ్య గ్యాప్ లేకుండా చేస్తుంది. అంటే త్రోవ విడిచిపెట్టకుండా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనం విల్ఫుల్గా ఏమి చేయలేం, దేవునికి వ్యతిరేకంగా ఏమి చేయలేం. అంటే మనసు ఒప్పదు. ఎప్పుడు అన్యోన్య సహవాసం ఉంటాయి. అన్యోన్య సహవాసం లేకపోతే బూతులు మాట్లాడినా ఆ మనిషికి మనస్సాక్షి ఏమీ గుచ్చుకోదు. బట్ అన్యోన్య సహవాసం ఉన్నప్పుడు ఓ చిన్న పొరపాటు మాట్లాడినా అరే నేను పొరపాటు మాట్లాడానే అన్నటువంటి ఆ యొక్క సెన్స్ అనేది మనకు వస్తుంది. కాబట్టి అదే మాట్లాడుతున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల మీరు త్రోవ తప్పి నశించుతారు. కాబట్టి వన్ థింగ్ వీ షుడ్ నో, ఆయన మార్గాల్లో నడుచుకోవాలంటే యేసుతో మనకు అన్యోన్యమైన సహవాసం ఉండాలి, అన్యోన్యమైనటువంటి సంబంధం ఉండాలి. నాకు చాలా ఇష్టమైన మాట సామెతలు. అఫ్కోర్స్ చాలా అన్నీ ఇష్టమే, అన్నీ కంఠపాఠం చేశాను. బట్ సమ్ రియలీ హెల్ప్డ్ టు బిల్డ్ మై స్పిరిచువల్ లైఫ్. సమ్ స్క్రిప్చర్స్. సామెతలు 16:6. అద్భుతమైన మాట ఇది. అంటే కృపా సత్యముల వలన ప్రాయశ్చిత్తం కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అంటే ఒక వ్యక్తి దేవునికి ఇవ్వాల్సిన క్వైట్ టైం, ఆ యొక్క బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, సంఘ సహవాసం, ఇవి నడుస్తూ ఉంటే మనుషులు చెడుతనము నుంచి ఏమవుతారంట? తొలగిపోవుదురు. బికాస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ ఎంపవర్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిన్. అంతే తప్ప మనం వదిలిపెట్టాలనుకుంటే ఇది కాదు. అది మనం దేవునితో అన్యోన్య అనుబంధం కలిగినప్పుడు ఆ చెడుతనం పైన ఇష్టం పోతుంది. లేకపోతే దేవునికి ఇష్టం కాని వాటిని మనం వాటి నుండి తొలగిపోయేట్టుగా దేవుని యొక్క మహాకృప, ఆయన వాక్యం మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఆయనతో సహవాసం కలిగి ఉండడం త్రోవ తప్పకుండా చేస్తుంది. సహవాసం లేకపోతే త్రోవ తప్పిపోతాం. రెండవది, త్రోవ తప్పేటువంటి ప్రమాదాలు 3 విషయాలు అన్నాం కదా. రెండవది సామెతలు 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఇక్కడ ఎందుకు త్రోవ తప్పుతున్నాడు మనిషి? గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. కుమారుని ముద్దు పెట్టుకొనని వాడు త్రోవ తప్పును. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. కాబట్టి మనం దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, మనల్ని సరిచేయాలనుకున్నప్పుడు మనం లోబడకపోతే అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే త్రోవ తప్పి పోవును. సో వీ షుడ్ బి కేర్ఫుల్. ఆ 128వ కీర్తనలో దీవెనలు ఎవరు వద్దనుకుంటారు? ప్రపంచంలో ఎవరు వద్దనుకోరు. వద్దనుకునేటువంటి వారు ఎవరు ఉండరు, ఐ డోంట్ థింక్. అయితే అవి వద్దనుకునేటువంటి ప్రమాదం ఏంటంటే దేవునితో సహవాసం లేకపోతే కోల్పోతాం, గద్దింపుకు లోబడకపోతే త్రోవ
విడిచిపోతాం. ఆ మాటని ఇంకొక కాంటెక్స్ట్లో సొలొమోను 12వ అధ్యాయం 26 చదవండి. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. కాబట్టి ఇక్కడ దారి అంటే త్రోవ ఎప్పుడు తప్పిపోతాడంటే మనం భక్తిహీనంగా ప్రవర్తిస్తే మనం త్రోవ తప్పిపోతాం, దారి తప్పిపోతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. బ్లెస్సింగ్స్ అన్నీ దేవుడు ఇచ్చాడు, కానీ మనం పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడాలి. కాబట్టి కుమారునితో అన్యోన్య సంబంధం కలిగి ఉండాలి. దేవుని మాటకు మనము లోబడాలి. మూడవది వెరీ ఇంట్రెస్టింగ్, 119:67 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇది చాలా స్ట్రేంజ్ స్టేట్మెంట్ కదా. అంటే దావీదు ఏమంటున్నాడంటే నేను త్రోవ తప్పిపోయాను. ఈజ్ కన్ఫెసింగ్. ఎప్పుడు తప్పిపోయాడంట? శ్రమ కలుగక మునుపు త్రోవ తెచ్చిపెట్టాడు. చాలాసార్లు మనము శ్రమని ఎవరు కూడా డిజైర్ చేయరు కదా. బ్లెస్సింగ్ని మనం డిజైర్ చేస్తాం. శ్రమ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. బట్ దేవుడు కొన్నిసార్లు మనకు శ్రమ ఎందుకు ఇస్తాడంటే మనం త్రోవ తప్పిపోకుండా ఉండడానికి. ఎస్, దట్ ఈస్ వాట్ ఫ్యాక్ట్. అది బైబిల్ చెప్తున్న మాట. అది నేను నా సొంత మాట కాదు. దావీదు అంటున్నాడు, ఈ వాజ్ డూయింగ్ వెరీ ఫైన్, ఏమీ ఇబ్బంది లేకుండా ఉన్నాడు. మనందరికి కూడా తెలుసు ఆయన సామ్రాజ్యము దాను మొదలుకొని బెయిర్షెబా వరకు విస్తరించింది. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దేవుడు అతన్ని పిలిపించి ఇశ్రాయేలు సింహాసనం పైన కూర్చోబెట్టాడు. చాలా బాగుంది పరిస్థితి. తన కింద అద్భుతమైనటువంటి నమ్మకమైన సైనికులు ఉన్నారు. యుద్ధాల్లో విజయం వస్తుంది. అన్నీ కూడా బాగున్నాయి. ఆయన కీర్తి ప్రసిద్ధి చెందాడు. అయితే అప్పుడే ఆయన పడిపోయాడు. సో ఆ శ్రమలు కలిగాయి ఆయనకి జీవితంలో, చాలా శ్రమలు కలిగాయి. అయితే ఆయన స్టేట్మెంట్ ఏంటంటే నేను శ్రమ కలుగక ముందు త్రోవ తప్పాను, అయితే శ్రమ వచ్చినప్పుడు నేను దేవుని వైపు తిరిగాను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనకు ఏదైనా శ్రమ వస్తే వీ షుడ్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఒకవేళ దేవుడు మనల్ని త్రోవ తప్పిపోకుండునట్లు ఆ పరిస్థితిని మనకు అనుమతిస్తున్నాడని మనం విశ్వసించాలి. అండ్ దేవుణ్ణి మనం అడగాలి. సో కాబట్టి త్రోవ విడిచే పరిస్థితులు ఉంటే దేవుడు శ్రమను అనుమతించేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి మన జీవితంలో ఐ థింక్ బెటర్ టు స్టాప్ హియర్. ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. కాబట్టి కన్క్లూషన్ ఏంటంటే 128 మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అద్భుతమైన దీవెనలు. ఆ దీవెనలన్నీ పొందడానికి ఆ మొదటి వచనం, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. కాబట్టి ఆ యొక్క డిజైర్ మనకు ఉండాలి. ప్రభా, నేను నీ త్రోవలో నేను నడుచుకోవాలి. అందుకని న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభు నేనే మార్గము, ఆయనే మనకు త్రోవ చూపే వ్యక్తిగా ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. నాకు క్రైస్ట్ షెపర్డ్షిప్ పైన నాకు చాలా ఇష్టం. ఏంటంటే దావీదు యొక్క షెపర్డ్షిప్ గురించి అద్భుతమైన మాటలు ఉన్నాయి. 78వ కీర్తనలో 70, 71, 72 ఐ రియలీ మెమరైజ్డ్ దోస్ స్క్రిప్చర్స్. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా అక్కడ ఉంటాయి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను. తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతనిని నియమించెను. యథార్థవంతుడై ఆయన వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. సో దావీదు చాలా అద్భుతంగా ఇశ్రాయేలీయులను నడిపించాడంట. అంటే కార్యముల యందు నేర్పరి అయి
అంటే వీరిని ఎలా నడిపిస్తే వీళ్ళు నడవగలరు, వీళ్ళ బలహీనత ఏంటి, సో వీళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తే వీళ్ళు ముందుకెళ్తారు, రాజ్యం ఎలా బాగుపడుతుంది అని ఆయన కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించిన మాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దావీదుకే అంత జ్ఞానం దేవుడు ఇచ్చుంటే, మరి యేసు ప్రభు మన షెపర్డ్, మన రాజు, మన ప్రభు, ఆయన మనల్ని మరింత నేర్పరిగా ఆయన మనల్ని నడిపించగలడు. అందుకని ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరం ఆయన త్రోవను చూపిస్తుంది. ఆయన స్వరం ఆయన మార్గములలో నడుచుకోవడానికి మనకు సహాయపడుతుంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి. ఆ డిజైర్ ఉంటే ఆ దేవుడు తప్పకుండా మనం ఐ డోంట్ థింక్ దావీదు నేను ఇజ్రాయేల్ రాజు కావాలని ఆయన ఎప్పుడూ అనుకొని ఉండడు. అండ్ దెర్ ఈజ్ నో వే, నో ఛాన్స్ అట్ ఆల్. ఎందుకంటే సహోదరులు తృణీకరించారు, తండ్రికి కూడా ఆయన అంటే లెక్కలేదు. ఎంత లెక్కలేదంటే అసలు ఆ కొడుకు ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయాడు. సమూయేలు మళ్ళీ పిలిస్తే, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా నీ కుమారులు అంటే, అప్పుడు ఓహో ఇంకోడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడని పిలిపించాడు తప్ప. దట్ వాజ్ ఈ సిచ్యుయేషన్. అంటే ఏంటంటే ఈ వాజ్ ఎ నెగ్లెక్టెడ్ హ్యూమన్ బీయింగ్, ఒక రకంగా చెప్పాలంటే డెస్పైజ్డ్ హ్యూమన్ బీయింగ్, తృణీకరించబడినటువంటి వాడు. అయితే దేవుడు ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే హీ వాజ్ క్వైట్ హ్యాపీ. అప్పుడే ఆయన రాసిన కీర్తన అదే కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. హీ వాజ్ హ్యాపీ విత్ దట్ పొజిషన్. హీ వాజ్ నాట్ డిసప్పాయింటెడ్. అరే ఏంట్రా నన్ను మా ఇంట్లో వాళ్ళు వెలేశారు, ఎవరు నన్ను బాగు చూడలేదు, వాళ్ళు నన్ను ప్రేమించడం లేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు, ఇవన్నీ ఏం థాట్స్ లేవు. చాలాసార్లు మనుషులందరూ ఎట్లా మోసపోతారంటే ఈ సేమ్ వే, నన్ను వాళ్ళు పట్టించుకోవడం లేదు, వీళ్ళు పట్టించుకోవడం లేదు, వీళ్ళు నన్ను సరిగ్గా చూడడం లేదు, వాళ్ళు నన్ను సరిగ్గా చూడడం లేదు. నో, నువ్వు దేవునితో రైట్ రిలేషన్షిప్ ఉంటే యూ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్ అట్ ఆల్. You will give that statement, the Lord is my shepherd, I shall not want. Because He is guiding, no matter where we go through. కాబట్టి ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఆయనలో ఉంది. కాబట్టి ఐ థింక్ గాడ్ ఫెల్ట్ ఈజ్ ద రైట్ పర్సన్. ఆయన్ని ఇశ్రాయేలు సింహాసనం పైన కూర్చోండబెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు ఎవరిని హెచ్చించడానికి, బ్లెస్ చేయడానికి ఇష్టపడతాడంటే ఎవరైతే ఆయన త్రోవలయందు నడుచుకుంటూ వారున్న స్థితిలో సంతృప్తి కలిగి దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి వారిని దేవుడు బ్లెస్ చేస్తాడు. అఫ్కోర్స్ మనకు చాలాసార్లు టెంప్టేషన్స్ వస్తాయి, బట్ దిస్ ఈజ్ వాట్ ద స్పిరిచువల్ లైఫ్. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ వాట్ యూ హ్యావ్. నో మ్యాటర్ కొన్ని నువ్వు అనుకున్నవి జరగకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ because still you are alive and still God is helping you to continue your life. కాబట్టి మనం ఆ దావీదు యొక్క డిజైర్ని మీరు స్టడీ చేయండి. దట్స్ ఎ బ్యూటిఫుల్ డిజైర్. సో నేను నిన్నటి నుంచి కాదు, కోర్స్ లాస్ట్ వీక్ నుంచి దేవుడు నాకు ఇచ్చిన స్పెషల్ కృపను బట్టి వాక్యము ధ్యానించటం ఆశీర్వాదకరమని నేను దాన్ని నిన్నటి నుంచి ఐ థింక్ లాస్ట్ వీక్ నుంచి నేను ప్రతిరోజు కూడా దేవుని యొక్క మహాకృప వలన, అంటే మీరు కూడా సాధ్యమైనంతగా చేయాలని చెప్తున్నాను, అంతేగాని నేను గ్రేట్ అని చెప్పుకోవడానికి కాదు. బికాస్ ఇట్స్ ఆల్ బై హిస్ గ్రేస్. నేను 105 కీర్తనలు కంఠాపాఠం చేశాను. ఆల్మోస్ట్ ఎవ్రీ కీర్తనలో కొన్ని కంఠాపాఠం చేశాను, బట్ ఫుల్ కీర్తనలు అయితే 105 కీర్తనలు చేశాను. నేను నిన్నే క్యాలిక్యులేట్ చేశాను. టోటల్ వర్సెస్ మొత్తం 1516 ఎన్నో ఉన్నాయి, 15, మోర్ దాన్ 1500. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఏబుల్ టు మెడిటేట్ ఆల్ దీస్ వర్సెస్ ఎవ్రీ డే. ఇట్ టేక్స్ 3 hours ఫర్ మీ. ఎనీవే ఐఎమ్ ఫుల్ టైం కాబట్టి నాకు అది పాసిబిలిటీ ఉంది. బట్ మీరు కూడా నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ యూ మెడిటేట్ ఫ్యూ సాంగ్స్, ఒక 5 3, బిజీగా ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ ఒక 2
వాళ్ళ ప్రొఫెషన్ను బట్టి. బట్ డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ టైం. సో అవన్నీ నేను మెడిటేట్ చేస్తుంటే ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. I get some prayer points out of the Word of God. I get some praising points from the Word of God. I get some thanksgiving thoughts from the Word of God. Kabatti I am really thankful to God. ఇంక నాకు వేరే ఆలోచనలు ఏం లేవు. అంటే ఎవరు నన్ను చూస్తున్నారా, వాళ్ళని పట్టించుకుంటున్నారా, పట్టించుకోలేదా, I don't care, because my relationship with God gives me satisfaction. కాబట్టి I encourage you to study the scriptures. ఇవి బహుశా కొంతకాలానికి బైబిల్స్ తీసేసే పరిస్థితి వస్తుంది. ఐ థింక్ అదంటూ స్టార్ట్ అయితే ఇండియాలోనే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. బట్ డెఫినెట్లీ అది జరుగుతుంది. వాక్యం అన్న కరువు వచ్చే వస్తుంది. కాబట్టి నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే, సిట్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, రీడ్ ద వర్డ్ అండ్ ప్రే అకార్డింగ్ టు దిస్ వర్డ్. అంటే దావీదు అదే ప్రేయర్ చేశాడు, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది అన్నాడు. మరి మొత్తం ధర్మశాస్త్రం అంతా ఆయన కంఠపాఠం చేశాడు. నాకైతే డౌట్ లేదు, ఆయన స్టేట్మెంట్ కూడా అదే కదా, నీ ధర్మశాస్త్రము ఎక్కడుంది, నా ఆంతర్యములో ఉంది, నా బుక్ షెల్ఫ్లో కాదు. మీ బైబిల్స్ మీ బుక్ షెల్ఫ్లో ఉంటాయి. దేవుని వాక్యం ఎక్కడో మీరు ఒక మూలలో ఉంటుంది. బట్ దావీదు యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అందుకొరకు ఆయన అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎందుకు? ఆయన వాక్యం ఆయన హృదయంలో ఉంది. కాబట్టి యేసు మాటలు మన హృదయంలో ఉండాలి. ఆయన త్రోవలలో నడుచుకునేటువంటి ఆసక్తి మనకు ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అవునాయన, మరి ఆ దీవెనలన్నీ కూడా ప్రతి మనిషి కోరుకుంటాడు, మాకు కూడా కావాలి. అయితే అవి పొందడానికి మీ యందు భయభక్తులు కలిగి మీ త్రోవల యందు నడుచుకోవాలి. దావీదు నడుచుకున్నాడు ప్రభువా. ఆయన్ని తరములకు దీవెనకరంగా చేశారు. అతను చనిపోయి దాదాపు 3000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన దీవెనకరంగా ఉంచారు. కాబట్టి దావీదుకున్న తృష్ణ, మీ త్రోవలలో నడుచుకోవాలన్నటువంటి ఆశ, ఆసక్తి నాకు, మాకు, మరి యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానం వింటున్న వారికి సహాయం చేయండి. మేమేదో ప్రసంగాలు విని బలపడ్డం కాకుండా, మీ వాక్యం చదువుతూ, ధ్యానిస్తూ, మీ వాక్యాన్ని గౌరవిస్తూ, మీ వాక్యానికి లోబడుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. అలాగే త్రోవ తప్పేటువంటి 3 హెచ్చరికలు మేము విన్నాం. కుమారునితో మేము అన్యోన్య సహవాసం లేకపోతే త్రోవ తప్పిపోతామని హెచ్చరించబడ్డాం. అలాగే మా ప్రభువా, గద్దింపునకు లోబడకపోతే త్రోవ తప్పేటువంటి ప్రమాదం ఉందని కూడా మేము గమనించాం. అన్యోన్యమైన సహవాసం లేకపోతే మేము తప్పిపోయే ప్రమాదం ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి సహవాసాలు మమ్మల్ని త్రోవ తప్పించే ప్రమాదం ఉంది. వాటి విషయంలో మేము జాగ్రత్తగా ఉండి, మీ కుమారుడైన యేసు త్రోవలలో, మార్గములో నడుచుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.